ఈ పిక్లో కనిపిస్తుంది మా నాన్న, భలే ఉన్నారు కదా. నేను మరీ వెయిట్ లాస్ అయితే మా నాన్నలానే ఉంటాను తెలుసా, లేకపోతే మా అమ్మలా ఉంటాను. నేను ఒక మెకానిక్ బిడ్డని, ప్రింటింగ్ మిషన్ వేసుకొని పుట్టలేదు డబ్బులతోటి. అండ్ మీకు అంతా బాగానే ఉంది కదా అంటే అది మా హస్బెండ్ ఆస్తి అండి. ఆయన స్వార్జితం, రైతుకు పుట్టాడు, ఆయన స్వార్జితం. మనం ఎవరికైనా ఒకరు హెల్ప్ చేయాలంటే అది మన స్వార్జితం అయి ఉండాలి, కానీ భర్త సంపాదించాడు లేదంటే తండ్రి సంపాదించాడు అది నా వాటా కింద వస్తుంది, ఇది చేయకూడదు. నువ్వు కష్టం అనుభవించి దాన్ని ఎర్న్ చేసినప్పుడే నీ వయసుని, నీ తెలివిని, నీ సమయాన్ని, నీ కష్టాన్ని అన్నిటినీ కూడా, నీ సంతోషం, ఆరోగ్యం అన్నిటినీ కూడా వెచ్చించి ఎప్పుడైతే నువ్వు డబ్బులు సంపాదిస్తావో దాని వాల్యూ తెలుస్తుంది. అప్పుడు అది ఎవరికి సరైన వాళ్ళకి అందాలి, ఏం చేయాలనేది నీ బుద్ధి పనిచేస్తుంది. ఫ్రీగా వచ్చేది ఎప్పుడైనా నువ్వు ఇచ్చేసినావు అనుకో, నీకు విలువ తెలీదు. సో నేను ఎప్పుడు కూడా ఒక మెకానిక్ బిడ్డ, ఒక రేకుల ఇంట్లో పెరిగిన బిడ్డగానే నేను ఆలోచిస్తాను. నాకు మిగిలిందంతా, దొరికిందంతా కూడా నాకు ఆ దేవుడిచ్చిన ఒక అదృష్టం. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు, మా అమ్మ నాకు ఇచ్చిన ఆస్తి ఒక బాధ్యతగా ఎలా ఉండాలి అని, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా, నాలో నేనే బాధపడకుండా ఫ్రీగా ఉండే ఒక సోల్ లాగా ఉండే బుద్ధినిచ్చాడు దేవుడు. డబ్బు సంపాదించే తీరాలి, కానీ అది నాకు కష్టార్జితం అయి ఉండాలి. నెగిటివ్ ఆరా వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్ ఆరా అర్థమే కాదండి.